పద్మ విభూషణ్ అందుకున్న సినీ నటుడు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన అనంతరం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన యవ్వనంలో యంగ్ పార్లమెంటేరియన్గా ఎంపికైన సమయంలో జరిగిన ఘటనలు గుర్తు చేసుకున్నారు. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్, యంగ్ లీడర్స్ అంటారు, యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి. వాళ్ళ కాన్సెప్ట్ అది. అద్వానీ గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు. నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అనంత్ కుమార్ అని చనిపోయారు. మినిస్టర్ ఉండేవాడు, సివిల్ అవియేషన్ మినిస్టర్ ఉండేవాడు, కల్చర్ మినిస్టర్. ఆయన చనిపోయారు మధ్యలోనే. అక్కడ గుజరాత్లో ఆర్గని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు, అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా కారే. మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు. పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి, నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నాకు చాలా చిన్న ఏజీ, ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను. తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గు అని కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది, నరేంద్ర మోడీ దగ్గర గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది, చిన్నోని మీరు దగ్గర క్లీన్ షేవ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలని వాళ్ళు వచ్చి వాళ్ళు పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం, ఎందుకంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకి రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు, మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు.